హాయ్ హలో, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు ఎంఎక్స్ టీవీ ఛానల్. మన రాకింగ్ స్టార్ తెలుసుగా కేజీఎఫ్ హీరో అయితే తాజాగా నటించిన టాక్సిక్ మూవీ నుండి చిన్న టీజర్ అయితే రిలీజ్ అయ్యింది నిన్న. అంటే నేను ఊహించా ఒక రేంజ్ లో ఉంటదేమో అనుకున్నా, బట్ ఎక్స్పెక్టేషన్ దాటేసింది మొత్తం. అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది టీజర్. అనుకున్నా ఉంటుంది మినిమంలో రిచ్ క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకున్నా. బట్ మరీ ఇంత బాగుంటుందని నేను అసలు అనుకోలేదు. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో ఒక హాలీవుడ్ టీజర్ చూస్తున్నానా నేను, లేకపోతే కన్నడ మూవీ నుంచి వచ్చిన ఒక కన్నడ మూవీ టీజర్ చూస్తున్నానా అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. నిజంగా మొత్తం హాలీవుడ్ రేంజ్, ఆ క్వాలిటీ సెట్ మొత్తం అంతా మన హాలీవుడ్ మూవీస్లో ఒక బిగ్ హీరోస్ ఉంటుంది చూడండి, ఆ రేంజ్లో ఉంది క్వాలిటీ మొత్తం. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, అవి మీరు చూసే ఉంటారు కదా. అండ్ ఇంకా రాకింగ్ స్టార్ ఎస్ అనిపించారు నిజంగా. అంటే ఆ గెటప్, ఆ గడ్డం, బియర్డ్ మొత్తం అయితే ఒక రేంజ్ అదులే. మొత్తం క్వాలిటీ రేంజ్ పరంగా పర్ఫార్మెన్స్కి పీక్ అసలు టీజర్లో ఉన్నదొక్క ఒక డైలాగ్ అయినా సరే చాలా గట్టిగా పేలింది. ఈ మూవీకి డైరెక్టర్ మేల్ డైరెక్టర్ కాదు, ఒక ఫీమేల్ డైరెక్టర్. అది తెలిసినప్పుడు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కేజీఎఫ్ మూవీ తర్వాత వస్తున్న మూవీ ఇది, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలరా అన్న ఒక ఫీల్ వచ్చింది. ఎందుకు సార్ లేడీ డైరెక్టర్తో చేస్తున్నాడబ్బా, కొత్త డైరెక్టర్ ఇంకా ఉంటారు, పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చేస్తుంటే బాగుంది కదా, ఇమేజ్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఫ్యాన్ బేస్ చాలా అనుకున్నా. బట్ టీజర్ అయితే ఎప్పుడు వచ్చిందో ఇది కదా హాలీవుడ్ మూవీ రేంజ్. అంటే ఒక ఇండియన్ మూవీ హాలీవుడ్ రేంజ్లో క్వాలిటీ అండ్ రిచ్నెస్ అయితే సూపర్ ఉంది అసలు. నిజంగా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. అసలు నేను అసలు అనుకోలే అమ్మో ఇలాంటి టీజర్ అని. ఇప్పటికైతే యూట్యూబ్లో అరాచకం, రికార్డ్స్ అన్ని చుట్టి పెట్టేసి ఒక తుఫాన్ అసలు చూడు అలా వెళ్ళిపోయింది మొత్తం రికార్డ్స్ అని. ఒక్క రికార్డు మిగిలిన యూట్యూబ్ పరంగా ఎవడేం చేస్తారు చెప్పండి. రిచ్ క్వాలిటీ టీజర్ ఆ లెవెల్ అంటే రికార్డ్స్ ఏంటి అవంతటా అవే వస్తాయి. ఈ మూవీ నుంచి ఏది రిలీజ్ అయినా సరే అది జనాలకు ఈజీగా వెళ్ళిపోతుంది. రికార్డ్స్ చెప్తాడు కదా రాకింగ్ స్టార్ కేజీఎఫ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, నిన్ను కొట్టిన ప్రతి ఒక్కడు డానేరా అన్నారు. అలాగే నేను కొట్టిన ప్రతి ఒక్కటి రికార్డే అన్న రేంజ్లో అయితే నిరూపించాలి. అయితే మార్చిలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. అయితే 1000 కోట్లు ఈజీ, అందులో డౌటే లేదు. హీరోయిన్స్ అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది అయితే ఉన్నారు. నయనతార, కియారా అద్వానీ, ఇంకా రుక్మిణి వసంత, అబ్బో చాలా మంది ఉన్నారు ఈ మూవీలో. క్యాస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. మరి ఏం ప్లాన్ చేశారో తెలియదు, కానీ గట్టిగా అయితే ప్లాన్ చేశారు.